ఎప్పుడో పోయిన అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందేటి సంపుతా ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి సెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్, వేసి పారేద్దాం. చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒక దాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా. అయితే పెట్టో ఇటు సినిమా తీయండి. మైండ్నట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెల్ని పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా? అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాయిద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా. బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూస్తాడా. చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పుట్టగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోపో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టాడండి! ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదన్నా ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది? వేదిక తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకేం భయము? అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము. వాడు ఆ రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. గబ్బునాయాలా దొరుకుతా అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గారి మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను కొడుక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి యాసడు నాకు అర్థం కావడం లేదే. ఎవరి సైడ్ అయితే ఏంది బావా? ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు, అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రో కుర్రు. వందనాలు దొరా, వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాను. ఏమి శానా దినాలు అయిపోయినాయి. పాడుగాను మూటేందిరా? కూర్చో. ఆ దొరా, ఇదేంటి దొరా? పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గాని మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు. ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు, ఎప్పబేట పోయి ఎప్పసారా దగ్గర కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా, ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్ భూములే కదా. దొరా, మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా, కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి.
పెట్ట అని పెద్దగా అరసాకంట్రా ఇంటే ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటైమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా, ఆపుకు పెంచిన వేసుకోబో. ఫుల్లు ఫుల్లు. ఇళ్ళకి రావు, ఒళ్ళకి రావు, పప్పులో పూలెట్టినావు, నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలు కూసో కూసో, నా జాతకం చెప్పు. నువ్వు లోపలి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి, కొండదేవర కన్నేసి కనకరుతుంది. పెట్ట గురించి పబ్లిక్ లో ఎందుకు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. ఏంటి? గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీది శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే థూ, మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదండి, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి రావు దొరా, కొండదేవర మీద ఆన. కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరక్కుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగళ్ళెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. ఉయ్యొత్తాను దొరా, అంబ పలుకు, రంబ పలుకు, శ్రేయ పలుకు, శారమి పలుకు, నయన తారా పలుకు. అటే అక్కడికే అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టకెళ్దాం. చీర ఎందుకు, కట్టుకున్న చీర అట్టాగే దొరా. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు. కండ్లు మూసినా కళ్ళు తెరిచినా ఆడే కానొస్తాడ్రా కోయిదరా. భూపతి గాడు. అని నెత్తురు తాగితే కాని నాకు కంటి నిండా నిద్ర పట్టుదురా. ఇది ఇంక నిద్ర లేనంటే. అమ్మా అమ్మా అమ్మా, కట్టింగులు చేసేటో నా ఇంటికి అల్లుండి చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా కటింగ్లు వేసేవాడైనా పేస్ గట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రావడం తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడ్రా. బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను కానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 సంపాదిస్తున్నారండి. అంతెందుకు, విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. అరే థు, ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్ ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభరానికి 3 తెల్ల దుప్పట్లు, దిండు గుడక గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన చాబిల్లి మంచం వేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా. ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా? జడ్జి లేపేస్తా, పెళ్లి అయిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షన్ ఇస్తుందా? వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. ఇంక నేను అరుసను కరుస్తా. అది కాదురా, మిరపకాయ తీయకుండాదంటే నమ్ముతా, కానీ ఆ భూపతి గాడు కొట్టాటకి దిక్కుండా సాధువు లేకుండాడంటే నేను నమ్ముతానా? నమ్మను. అవును బావా, కొట్లాటకు దిక్కుండా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటానని ఆ జడ్జి కండిషన్ పెట్టాడంట. బ్లేడ్ లేకుండా గడ్డంగి ఇవ్వమన్నట్టు బలే పెట్టాడే ఫిట్టింగ్. చూడు బావా, ఇదే మనకు మంచి అవకాశం. ఈసారన్న మగాళ్ళ రెచ్చిపోండి. రెచ్చిపోతా. ఆ భూపతి గారిని తిట్టో పొగబెట్టో ఎట్లయినా గాని వాడే ముందు కొట్లాటకి దిగేటట్టు చూసుకోవాలా. ఎందుకైనా మంచిది మనం వాళ్ళు గుడుక రహస్యంగా వారి గ్రూప్ లో చేరిపోండి. అయితే నేను వెళ్ళి ఆడాళ్ళ గ్రూప్ లో చేరిపోనా? లే, మొగోళ్ళ గ్రూప్ లోకి పోయి డిస్కో బుస్కో దుస్కో ఆటాడవే గబ్బుదానా ఒక చెక్కుతా. నామినేషన్ టైం అవుతుంది బావా. అంతా మనం అనుకున్నట్లే జరగల. హలో, డాక్టర్ మార్తాండ్ గారా? నేను సార్ డాక్టర్ వైద్యనాథ్ రెడ్డిని. రాత్రి హైదరాబాద్ బిర్యానీ కొంచెం ఎక్కువ తిన్నాను, కడుపులో కాస్త అలదడిగా ఉంది. ఏం టాబ్లెట్ వాడమంటారు? అంటే నా ఫీజు కొంచెం ఎక్కువ కదా. ఇదేం ఫ్యాషన్ షో కాదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమందికి ఫేషియల్ చేయడం కుదరదయ్యా, మీ అన్న ఏం చేయాలి, వెళ్ళిపోండి. అప్. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. ఏయ్, నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నావుగా చూడ్డానికి. రోజు మేము చేసే పని వాడు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది?
అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరితో ఫోటో కాదండి అర్థం అండి. అద్దం నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ములుస్తుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా, మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇక బాబు బోటా కొట్టవా? ఇదిగో అయ్యా. తాగండి బాబు.